ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన కోసం ఇక్కడ ఎవ్వరు ఎదురు చూస్తున్నట్టు లేరు. ఇంకెందుకు ఇక్కడ ఉండడం, పదండి వెళ్దాం. కార్కి సిబు. ఇదిగో. ఏంటి నిషి, జగదాత్రి ఎలా చేస్తుంది? ఏమో, నాకేం తెలుసు. నిజంగానే వెనక్కి వెళ్ళిపోతారంటావా? ఆ జగదాత్రికి లెక్కలేనంత తిక్కుంది. అది వెళ్ళటమే కాకుండా మా వదిలిని కూడా తీసుకెళ్లిపోతుంది. వదినా రండి. వెళ్ళిపోయేలా ఉన్నారు. ఇక్కడ మిస్ అయితే లోపల చూసుకుందాం. ఆగమని చెప్పు. వెళ్ళు. కౌశికి, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ ఆగి ఏం లాభం చెప్పు. లోపలికి రండి. వినిపించలేదు దివ్యాంక. ఇంత దూరం వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నారేంటి? లోపలికి రండి. అయ్యో, ఇప్పుడు కూడా నాకు సరిగా వినిపించట్లేదు. కొంచెం కొంచెం గట్టిగా చెప్పు. లోపలికి రండి. రండి. ఇప్పుడు పదండి వదినా. పిలవని పేరంటానికి వచ్చినట్టు తలలు దించుకొని మొహం నిండా బాధతో, కళ్ళ నిండా మన మీద కోపంతో వస్తారు. సరేలే, అయ్యిందేదో అయిపోయింది. పద, లోపలికి వెళ్దాం. గైస్, మీట్ మై ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్. ఈవిడ ది గ్రేట్ వజ్రపాటి ఇండస్ట్రీస్ ఎండి అయిన సుధాకర్ గారి భార్య. నమస్తే. ఆయన కొడుకు, కోడలు. వీళ్ళు సుధాకర్ గారి తమ్ముడి కూతురు, అల్లుడు. కాత్యాయని బాబు. అతను కేదార్. అవును కేదార్, మీ ఇంటి పేరేంటి? చెప్పు, మీ ఇంటి పేరేంటి? ఇంటి పేరు మీద ఆధారపడే అవసరం నా భర్తకి లేదు దివ్యాంక. అంటే చాలా మంది ఇంటి పేరుతోనే బతుకుతున్నారు కదా. ఆ కర్మ మా ఆయనకి పట్టలేదు. తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్నారు. అంత చెప్పడం ఎందుకు? ఇంటి పేరు లేదు, నాన్నెవరో కూడా తెలీదు. ఎక్కడ పుట్టాడో క్లారిటీ లేదు అంటే సరిపోతుందనుకుంటా. నిషి, ఎక్కడున్నావో, ఎవరి ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఒకసారి చూసి మాట్లాడు. అరే, నేనంత కాని మాట ఏమన్నాను జగదాత్రి? ఇంటి పేరు లేదు అన్నాను. ఉంటే చెప్పమను. సరే, నువ్వు ఇంత ముచ్చట పడుతున్నావు కదా, చెప్తున్నా విను. మా ఆయన పేరు వజ్రపాటి కేదార్. ఏంటి, వజ్రపాటినా? అయితే తండ్రి పేరేంటి? తండ్రి అనగానే నోట్లో నుంచి మాట రావటం లేదు. ఇంటి పేరంటే ఎవరింట్లో ఉంటే వాళ్ళింటి పేరుని నీ పేరు ముందు తగిలించుకోవడం కాదు. అమ్మ తండ్రి నుంచి బిడ్డకొచ్చే గుర్తింపు. ఆ గుర్తింపు మీ ఆయనకి లేదా? నా గుర్తింపుని నలుగురిలో నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు నిషి. చెప్పాల్సిన రోజు, సందర్భం వచ్చినప్పుడు ప్రపంచం అంతా వినేలాగా అరిచి చెప్తాను.
అప్పటిదాకా నా పర్సనల్ విషయాల్లో తలదూర్చకపోవడమే నీకు మంచిది. అరే, నా బెస్ట్ ఫ్రెండ్ని ఇంట్రొడ్యూస్ చేయడమే మర్చిపోయా. అయినా ఇంట్రొడక్షనే అవసరం లేని కటౌట్ నీది. లగడపాటి కౌశికి, వైఫ్ ఆఫ్ సురేష్ లగడపాటి. నా పేరు వజ్రపటి కౌశికి దివ్యాంక. ఓ, మర్చిపోయా కౌశికి. సురేష్ నిన్ను వదిలేశాడు కదా, అందుకే పాపం వేరే దిక్కులేక నీ పుట్టింటి పేరు పెట్టుకున్నావు. మా బాబాయ్ని కాపాడుకోవాలంటే పెన్ డ్రైవ్ కావాలి. అది నీ దగ్గర ఉందన్న ఒకే ఒక కారణంతో నువ్వు ఇవాళ ఎన్ని కుప్పి గంతులు వేసినా ఏమీ అనలేకపోతున్నాను దివ్యాంక. అవును దివ్యాంక, నీ కాస్తుంది అంతస్తుంది. మా వదినంత కాకపోయినా పేరు ప్రతిష్టలు కూడా బానే ఉన్నాయి. మరి నువ్వెందుకు ఇలా రెండో పెళ్లివాడైనా సురేష్ అనేని పెళ్లి చేసుకుంటున్నావు? ఓహో, నీకింకా ఎవరు దొరకలేదా? లేక ఏమైనా లోపాలు లాంటివి? జగదాత్రి, ఒక్క 20 సెకండ్లు నా సంస్కారాన్ని పక్కన పెడితే ఏమైందో చూసావు కదా. మాటలతో ఎదుటి వాళ్ళని బాధ పెడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో మనకు కూడా తెలిస్తే ఇంకోసారి నోరు మాట కంట్రోల్లో ఉంటాయి. సర్లే, చేయాల్సిన పనులు జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి కదా. వెళ్ళండి. రానిషి. కాచి, ఏంటి నిషి, నీ పుట్టింట్లో ఇంట్లో నువ్వే రెబల్ అంటావు. వాళ్ళందరినీ నీ మాట మీద కంట్రోల్ చేస్తానని అంటావు. మీ అక్క నీ ముందే అలా రెచ్చిపోయి మాట్లాడుతున్నా నువ్వేమీ అనలేదేంటి? జగదాత్రి చాలా తెలివైంది దివ్యాంక. దాన్ని మాటల్లో గెలుద్దామని బరిలోకి దిగడం అంటే మన ఓటమికి మనమే ఎదురు చెప్పుకున్నట్టు. అలా అని ఇలానే వదిలేస్తే ఇవాళ కౌశికిని ఇక్కడికి పిలిపించిన దానికి ఏం అర్థం ఉంది? ఆ జగదాత్రి పక్కనున్నంత వరకు కౌశికి వదిని ఏమీ చేయలేము అనలేము. దానితో నేరుగా పోరాటం చేయలేము దివ్యాంక. మనమేం చేయాలన్నా దానికి తెలియకుండా అర్థం కాకుండా చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.